నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంపై కేంద్ర వివక్షను నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానం. బడ్జెట్ను సవరించి నిధులు కేటాయించాలని డిమాండ్. అందరం ఏకమై కేంద్రం మెడలు వంచుదామన్న సీఎం. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటన. నిధుల సాధనకు ఢిల్లీలో సీఎం దీక్ష చేయాలన్న భారాస. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే సిద్దమేనన్న రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో తీర్మానానికి ముందే బీజేపీ వాకౌట్. రాష్ట్రానికి అన్యాయం ఒప్పుకొన్నట్లేనన్న పొన్నం. అవినీతి అసమర్థతతో పాలన చేతగాకే కేంద్రంపై విమర్శలు. కేంద్ర నిధులను రాష్ట్ర సర్కార్ దాలి మళ్లిస్తోందన్న కిషన్ రెడ్డి. శంభు సరిహద్దుల్లో యథాతథ స్థితి కొనసాగించాలన్న సుప్రీం. రైతుల డిమాండ్ల పరిష్కారానికి స్వతంత్ర కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదన. నేపాల్లో రన్వే నుంచి పక్కకు జారి కూలిన విమానం. కో పైలట్ సహా 18 మంది దుర్మరణం. రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు, అనుమతులు, విభజన హామీల అమలుపై మోదీ సర్కార్ పూర్తి వివక్ష చూపించిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుతం బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఊసెత్తకపోవడం, నిధుల ప్రస్తావన లేకపోవడంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని విమర్శించిన ముఖ్యమంత్రి కేంద్ర బడ్జెట్ను సవరించి తెలంగాణకు నిధులివ్వాలని తీర్మానంలో పేర్కొన్నారు. మోదీ సర్కార్ తీరుని తప్పుబట్టిన సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్లో మొండిచేయి చూపడాన్ని నిరసిస్తూ ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సభలో వెల్లడించారు. పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకే తాటిపైకి వచ్చి కేంద్రం మెడలు వంచి నిధులు సాధించుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ₹1 కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తే తెలంగాణ రాష్ట్రానికి తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది 47 పైసలు అధ్యక్ష. కానీ అదే బీహార్ రాష్ట్రం ₹1 పన్ను చెల్లిస్తే బీహార్ రాష్ట్రానికి ₹7.26 వాళ్లకు తిరిగి వస్తున్నాయి అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం 3,68,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో 5 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి మనకు విడుదల చేసిన నిధులు 1,68,000 కోట్ల రూపాయలు మాత్రమే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలు కలిసి పన్నుల రూపంలో చెల్లించింది 22,26,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. తిరిగి ఈ 5 రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందంటే 6,42,000 కోట్ల రూపాయలు మాత్రమే. పార్టీల ప్రయోజనాలు, వ్యక్తుల ప్రయోజనాల కోసమే కొంతమంది సభ్యులు మాట్లాడడం శోచనీయం అధ్యక్ష. తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం, తెలంగాణకు రావాల్సిన అనుమతుల కోసం మనందరం ఏకాభిప్రాయంతో నుండి ఒక్క తాటి మీద నిలబడితే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మనకు కావాల్సిన హక్కులను సాధించుకోవడం పెద్ద సమస్య కాదు అధ్యక్ష. తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయనందుకు, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన అనుమతులు ఇవ్వనందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాము. ఈ బహిష్కరణను సభ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించాలని తమరి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. సవరించిన బడ్జెట్లో అయినా తెలంగాణకు న్యాయం చేస్తామని, తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వాలని, తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని, తెలంగాణకు ఐటీఐఆర్ కారిడార్ని తిరిగి పునరుద్ధరించాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు PMKSYలో అనుమతి ఇవ్వాలని, NTPC ద్వారా 4,000 మెగావాట్ల ప్రాజెక్టు సంబంధించి బ్యాలెన్స్ 2,400 మెగావాట్లు నిర్మించాలని, గిరిజన యూనివర్సిటీని పూర్తి స్థాయిలో ప్రారంభించాలని వీటన్నిటిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వీటి మీద పార్లమెంట్లో ప్రధానమంత్రి నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. తమరి అనుమతితో ఈ కింది తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి
మిమ్మల్ని అనుమతి అడుగుతున్నాను అధ్యక్ష. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేట్టు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సభ ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. తదుపరి కార్యాచరణ మళ్ళీ మనం అందరం కూడా చర్చించుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులను సాధించుకుందామని తమరి అనుమతితో ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. అంతకుముందు చర్చను ప్రారంభించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించగా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చర్చను ప్రారంభించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణను పూర్తిగా విస్మరించిందని శ్రీధర్ బాబు ఆక్షేపించారు. బడ్జెట్ అనే ముఖ్య ఉద్దేశాన్ని దెబ్బతీసే విధంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ విధంగా ఉందంటే అధ్యక్ష, పూర్తి స్థాయిలో అత్యంత వివక్ష పూరితంగా ప్రమాదకరంగా ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన సమైక్య న్యాయ సూత్రాలకు పూర్తి స్థాయిలో విరుద్ధంగా ఉంది. దాదాపు 2 గంటల కేంద్ర మంత్రివర్యులు సీతారామన్ గారి బడ్జెట్ స్పీచ్ లో ఒక్క సందర్భంలో గాని, ఒక్క వాక్యంలో గాని, ఒక్క పదంలో గాని తెలంగాణ పదాన్ని ఒక్కసారి కూడా పలకలేదు. దాని ఊసనే లేదు. చాలా దురదృష్టకరం. మీరు ఆ రాష్ట్రానికి ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో నిధులిస్తే మేము కాదంటలేం, కానీ ఒక చట్టం ప్రకారం వారికి సహకరించే ఆ పార్టీ ప్రభుత్వం ఉంది గనుక వారికే ఇస్తామని, ఇతరులను మేము విస్మరిస్తామని నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కనబడ్డది. ఈ రోజు దేశంలో తెలంగాణ భాగం కాదా? ఎందుకు మర్చిపోయినరు కేంద్ర ప్రభుత్వం? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అనంతరం ప్రధాన ప్రతిపక్షం నుంచి మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్ కేంద్రంపై పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని ప్రకటించారు. 6 గ్యారంటీలు సహా ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకే రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బడ్జెట్ చూసినాక ఇలా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అధ్యక్ష, 8+8 మామూలు గణితం అయితే 16 అధ్యక్ష. కానీ ఇవాళ 8+8 గుండు సున్నా అని తెలంగాణ ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? మోడీ గారు పెద్దన్న లాంటి వారు బడే బాయ్, నేను చోటే బాయ్ అన్నారు అధ్యక్ష. మరి ఏమైంది అధ్యక్ష? ఈరోజు తవతి తల్లి ప్రేమ, కక్ష, వివక్ష. మరి మేమేం చెప్పినాం అధ్యక్ష? మేం చెప్పింది కూడా గదే ఇన్ని రోజులు. ఇప్పుడు మీ దాకొస్తే మీకు తత్వం అర్థమైంది. తప్పకుండా ఈ తెలంగాణ హక్కులను ఇది కాలరాయడమే అవుతుంది. ఎన్నో వినతి పత్రాలు మేమిచ్చినట్టే మీరు కూడా ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు, కానీ న్యాయం మీకు కూడా జరగలేదు. మన పాలమూరు రంగారెడ్డికి ఇయ్యలేదు, మన కాళేశ్వరానికి ఇయ్యలేదు, మన సీతారామకి ఇయ్యలేదు. మన శాసనసభ నుంచి తీర్మానం పాస్ చేయండి. తప్పకుండా మరి కేంద్ర వివక్షను ఎండగడదాం. ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం మాకు లేదు. ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన బ్రహ్మాండంగా ఇక్కడే ఉంటాం, గొంతు విప్పుతాం, మిమ్మల్ని అడుగడుగున ఎండగడతాం. రాష్ట్ర ప్రభుత్వం అలవిగాని హామీలిచ్చి అవి అమలు చేయలేక కేంద్రంపై నెపం నెడుతోందని బీజేపీ సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. మూసీ పునరుద్దరణ పథకం పేరుతో మరో దోపిడీకి తెరలేపేందుకు రేవంత్ సర్కార్ యత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. మాకు కేంద్రం సపోర్ట్ చేయకుండానే మేము నిధులు ఇవ్వలేము, ఈ సంక్షేమ కార్యక్రమం చేయలేమని మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మీరు ఇచ్చినటువంటి హామీలు మీకు తెలుసు అమలు చేయలేమని చెప్పి బదనాం చేసే ప్రయత్నం చేయడం వల్ల మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి మాత్రం తప్పించుకోలేరు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి కనీసం ఆ ఫెడరల్ స్ఫూర్తి అనేది ఉండాలి అధ్యక్ష. 9,50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి గత 10 సంవత్సరాల్లో ఇచ్చిన సందర్భాన్ని కూడా మాట్లాడమనండి. మీ మూసీ ప్రక్షాళనకు 10,000 కోట్లు కాదు, మీరు డిపిఆర్ ప్రాజెక్ట్ ఇచ్చారా? కనీసం ఆ స్పెసిఫిక్ నామ్స్ లో మీరు అప్లై చేసి అడిగారా? మూసిని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు చేసుకొని ఏటీఎం చేసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఏలేటి వ్యాఖ్యలను ఖండించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలకు దిగుతున్నారని ఎదురుదాడికి దిగారు. మీరు తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఏమిచ్చారు, ఈ బడ్జెట్లో ఏమిచ్చారో చెప్పండి. అది చెప్పకుండా ఊరికే తప్పగా అడ్డేడు దింపితే ఎట్లా మీరు సేవ్ చేసుకోవాలి ఫేస్లు అనే దాని కొరకు ఊరికే విధంగా వాదన చేస్తా ఉండు, ఇంకో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉండు. ఈ మూసీ నది మాట్లాడగానే అవినీతి కనబడుతుంది, ప్రధానమంత్రి గారు సబర్మతి కట్టంగానే అవినీతి కనబడుతుంది. దాంట్లో ఓన్లీ తెలంగాణకు నిన్నటి బడ్జెట్లో అన్యాయం జరిగింది, దాన్ని మీరు అవునంటారా కాదంటారా? ఏదైనా చెప్పండి స్టాండ్. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. విభజన చట్టంలో పేర్కొన్నటువంటి వాటి అంశాలను అమలు చేయించే ప్రయత్నం చేస్తే మహేశ్వర్ రెడ్డి గారితో ఢిల్లీకి వచ్చి ఆ యొక్క అంశాన్ని అడగడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా స్పందిస్తారనుకుంటే తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు. ఎంఐఎం తరఫున
మాజిద్ హుస్సేన్ సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు చర్చలో పాల్గొన్నారు. కరెంటు డిస్కంలను ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని ఎంఐఎం ఆరోపించింది. కేంద్రాన్ని అడుక్కుంటే నిధులు రావని, పోరాడితేనే సాధించుకోవచ్చని సిపిఐ పేర్కొంది. రాష్ట్రానికి నిధుల కోసం ఢిల్లీలో దీక్ష చేయాలని బారాసా ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు చేసిన సవాల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసేందుకు తాము సిద్దమని ప్రకటించారు. అయితే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే ప్రభుత్వాధినేతగా తాను వస్తానని రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి నిధుల కోసమైనా కేసీఆర్ ముందుకు రావాలని సూచించిన సీఎం తారీఖును నిర్ణయించాలన్నారు. తెలంగాణకు నిధులు తెచ్చుడో సచ్చుడో తేల్చుకుందామని సవాల్ విసిరారు. అధికార ప్రతిపక్ష నేతల మధ్య సవాల్ ప్రతి సవాల్తో సభలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇలా మా మంత్రుల కమిట్మెంట్, మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్, చాలా గొప్పగా అనిపిస్తుంది. అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్. మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం, సచ్చేదాకా కూర్చోమనండి, మేము అండగా ఉంటాం, కేంద్రంతో కొట్లాడదాం. మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్ లో కూర్చోండి, ఎమ్మెల్యేలు అందరం వస్తాం, ఎంపీలు అందరం వస్తాం, అందరం పోయి కూర్చుందాం, అంతూ చూసుకుందాం సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మధ్యన ఒక్కసారి కాదు, రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు, ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు. అందుకే నేను అడుగుతా ఉన్నా సార్, మొత్తం కేబినెట్ కూర్చోండి, మేము అండగా నిలబడతాం, 1000 మంది వస్తాం. మీరు నిధులు తెచ్చుడో కేబినెట్ కు అంటే ఏం కావాలని నేను కోరుకోను సార్, ఆమరణ దీక్ష కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ కమిట్మెంట్ అభినందిస్తూ ధన్యవాదాలు. మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాట పడుతుండ్రు. మేము ఎప్పుడు కూడా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించమని మేము ఎప్పుడు చెప్పుకోలే. 24 గంటలు తిరగకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినమని అబద్ధాలు చెప్పలే. రెండవది, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం గానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని, ఓ ఈశాన్ రెడ్డిని, ఓ యాదయ్యను మేము బలి కొనలే. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం, మేం సిద్ధం, తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావుని తీసుకొని రండి. కాదు అధ్యక్ష, వీళ్ళు ఎందుకు ఆవేశపడుతున్నారు నాకు అర్థం కాలేదు. మీరు అడిగిందే వారు ఓకే అన్నారు. అధ్యక్ష హరీష్ రావు గారు, అధ్యక్ష వారు ఎందుకు ఆవేశపడుతున్నారు నాకు అర్థం కాలేదు. వారు అడిగిందే మీరు ఒప్పుకున్నారు, మీరేం కొత్త చేయని చెప్పలేదు. వారు ఏమన్నారంటే, నేను సభానాయకుడిగా నేను వస్తాను, ప్రతిపక్ష నాయకుడిగా వారు కూడా రండి, ఈ రాష్ట్ర ప్రజలకు కూర్చుందాం అన్నారు. తీసుకొని వస్తాంటే తీసుకోండి, అంతే తప్ప మిమ్మల్ని ఏమి ఇక్కడ మిమ్మల్ని ఏం దూషించలేదు, తప్పు పట్టలేదండి. అరే కూర్చోండి, చెప్పిన దానికే రెస్పాండ్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్కు పాలన చేతకాక కేంద్రాన్ని విమర్శిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లుగా కేసీఆర్ వ్యవహరించినట్లుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో వెళ్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి దయాదాక్షిణ్యాలతో ఎవరూ గెలవలేదన్న కిషన్ రెడ్డి రాష్ట్రంలో భాజపా చేసిన అభివృద్ది పనులను చూసే ప్రజలు ఓటేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని తిట్టేందుకే శాసనసభ సమావేశాలు పెట్టారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వారితో పల్లవి కలుపుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చింది అనే విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు శాసనసభను పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం కోసము, నరేంద్ర మోడీ గారిని విమర్శించడం కోసము, తమ బాధ్యతల నుంచి, తమ వైఫల్యాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు చర్చ చేయడము, తీర్మానం చేయడము, కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడము ఈరోజు మనం చూస్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి దయాదాక్షిణ్యమో, కేసీఆర్ దయాదాక్షిణ్యంతో మేము ఎవరేం గెలవలే. మేము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో చేశాం కాబట్టే మాకు ఓట్లేశారు. వీరు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మోడీ గారిని విమర్శించినంత మాత్రాన, బీజేపీని విమర్శించినంత మాత్రాన, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన మీ అసమర్థత నుంచి
మీ చేతగాని తన నుంచి తప్పించుకుంటామనుకుంటాం పొరపాటు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రయోజనాల గురించి, దేశ ప్రయోజనాల గురించి చర్చించేటువంటి నీతి ఆయోగ్ను బహిష్కరిస్తామనడము మరి అది ఆయనకు వదిలేస్తా ఉన్నాము. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఏ రకంగానైతే వ్యవహారం చేశారో, ఏ రకమైనటువంటి రాజకీయాలు చేశారో అదే బాటలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తా ఉన్నాడు. అసెంబ్లీలో ఆర్టీసీ అంశంపై వాడి వేడి చర్చ జరుగుతోంది. ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్టీసీ అంశాన్ని ప్రస్తావించిన భారాస సభ్యుడు హరీష్ రావు సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పీఆర్సీ బకాయిలపై ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎదురుదాడి చేశారు. ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఆర్టీసీ విలీనంపై ఎన్నికల ముందు రాజకీయం చేశారని, 10 ఏళ్లలో ఒక్క బస్సు కూడా కొనలేదని మంత్రి ఆక్షేపించారు. కార్మికులు సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని సిపిఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. మధ్యలో కూనంనేనికి అవకాశం ఇవ్వటాన్ని హరీష్ రావు ప్రశ్నించగా సీఎం రేవంత్ రెడ్డి తోసిపుచ్చారు. ప్రభుత్వం నుంచి యూనియన్ పునరుద్ధరించేది లేదు అని మీరు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇవ్వకపోతే ఎప్పట్లోగా యూనియన్ పునరుద్ధరిస్తారు. ఇగో మీ కార్మికులకు పీఆర్సీ బకాయిల 300 కోట్ల చెక్కు విడుదల చేస్తున్నా అని చెక్కు చూపించారు. ఇప్పుడు దాదాపు 5 నెలలైనా నెక్లెస్ రోడ్ నుంచి ఆ చెక్కు బస్ భవన్ కు చేరలే. ఇంకా మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఓవర్లోడ్ కావడం ద్వారా పని గంటల భారం పెరిగి దానికి సరిపడా మీరు డ్రైవర్లను, కండక్టర్లను నియామక చేయకపోవడం వల్ల ఒక్కొక్కరు 16 గంటలు 18 గంటలు పనిచేసి కార్మికులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? దానికి అనుగుణంగా కండక్టర్ల, డ్రైవర్ల నియామకం ఎప్పట్లోగా చేస్తారు. 2013 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి 280 కోట్ల బకాయిలను మేము బాండ్ రూపంలో ఉంటే ఇచ్చిన 80 కోట్లు పేమెంట్ అయింది. మహాలక్ష్మి పథకం కింద నెలకు 300 కోట్లు ఇచ్చిన అధ్యక్ష. పరిభారం పెరిగిన మాట వాస్తవం, కానీ వాళ్ళందరికీ డబుల్ పేమెంట్ ఇస్తాను అధ్యక్ష. కార్మికుల తరఫున కొట్లాడే కమ్యూనిస్టు పార్టీ ఈ సభలో వాళ్ళ తరఫున మాట్లాడడానికి అడిగితే మీరు వాళ్ళకు అవకాశం ఇచ్చింది. మంత్రి గారిని బుల్డోజ్ చేసే విధంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష. బారాసా సర్కార్ మాదిరిగా కాకుండా సాగు చేసిన వారికే రైతు భరోసా అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శాసనమండలిలో రైతు భరోసా గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రైతులు, నిపుణుల అభిప్రాయాలు తీసుకుని విస్తృత అధ్యయనం తర్వాతే రైతు భరోసా అందిస్తామని తుమ్మల తెలిపారు. పంట వేయనటువంటి రైతులకి, పంట కానటువంటి భూములకి, పంట వేయలేనటువంటి భూములకి గత 5 సంవత్సరాల్లో 25,000 కోట్లు రైతులకు అందకుండా పోయింది. పంట వేయనటువంటి రైతుకి వెళ్ళింది అనేది ప్రభుత్వం యొక్క సమాచారం. దాన్ని నివారించాలి. మిత్రులు చెప్పినట్టుగా కౌలు రైతులకు కూడా ఏ రకంగా సహాయం చేయాలి. ఇది పంట భరోసా అధ్యక్ష. పంట వేసినటువంటి వాళ్ళకే ఖర్చు ఉంటుంది. పంట రైతు వేయట్లేదు, కౌలుదారులు వేస్తున్నారు. వాళ్ళిద్దరి యొక్క విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, రైతుల అభిప్రాయం కూడా తీసుకుంటాం. ఆ 25,000 కోట్ల మాదిరిగా మళ్లీ దుర్వినియోగం చేసే పరిస్థితి రాకుండా పంట వేసినటువంటి రైతుకి ఏ రకంగా వెళ్లాలనేది ఈ ప్రభుత్వ ఆలోచన. 31,000 కోట్లు రేపు ఆగస్టు నెలలో రుణమాఫీ పూర్తి చేసుకుని మీ సలహాల ప్రకారంగానే భవిష్యత్తులో రైతులందరికీ రైతు భరోసా చేయడం జరుగుద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం ఇందుకోసం విధి విధానాలను నిర్ణయిస్తుందన్నారు. అర్హులైన అందరి నుంచి దరఖాస్తులు స్వీకరించి కొత్త కార్డులు జారీ చేస్తామన్నారు. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు వేరువేరుగా జారీ చేస్తామని ఉత్తమ్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 26, 28 తేదీల్లో శాసనసభకు సెలవు ప్రకటించారు. 27న బడ్జెట్పై సాధారణ చర్చ, ఉప ముఖ్యమంత్రి సమాధానం ఉంటుంది. ఈ నెల 29న 19 పద్దులు, 30న మరో 19 పద్దులపై చర్చించి ఆమోదించనున్నారు. ఈ నెల 31న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదిస్తారు. ఆగస్టు 1, 2 తేదీల్లో ప్రభుత్వ అజెండా బిల్లులపై చర్చించనున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య విశ్వాసం లోపించినట్లు కనిపిస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించింది. శంభు సరిహద్దు పరిస్థితులపై హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని, వారం రోజుల్లోగా సభ్యుల పేర్లు ఇవ్వాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలకు సూచించింది. అప్పటి వరకు శంభు సరిహద్దు వద్ద యథాతథ పరిస్థితి కొనసాగించాలని ఆదేశించింది.
ఆదేశించింది. బారికేడ్లను తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని 2 రాష్ట్రాలను ఆదేశించింది. రైతుల ఉద్యమం సందర్భంగా అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను వారంలోగా తొలగించాలని ఇటీవల పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం హర్యానా సర్కార్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. జాతీయ రహదారిని పునరుద్దరించి కేవలం రాకపోకలు మాత్రమే నియంత్రించాలని హర్యానా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. నేపాల్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. నేపాల్ రాజధాని కాఠ్మండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సౌర ఎయిర్లైన్స్ కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో రన్వే పైనే కుప్పకూలింది. ఈ ఘటనలో ఒక్కసారి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాఠ్మండూ నుంచి పొఖారాకు వెళ్లే విమానం ఉదయం 11 గంటల ప్రాంతంలో టేకాఫ్ అవుతుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు, ఇతర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసినట్లు వివరించారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానంలో సిబ్బందితో సహా 19 మంది ఉండగా 18 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో గాయపడిన పైలట్ ను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జియాగూడ వెంకటేశ్వర నగర్లోని ఓ అపార్ట్మెంట్లో గత అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 2కు చేరింది. మరో 4 గాయాలతో చికిత్స పొందుతున్నారు. జియాగూడకు చెందిన ధనుంజయ్ అగర్వాల్ తన 3 అంతస్తుల భవనంలో సోఫాలు, కుర్చీల తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో పరిశ్రమ ఉండగా మొదటి అంతస్తులో 4, రెండో అంతస్తులో 3 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ధనుంజయ్ వద్దే పనిచేసే శ్రీనివాస్ తన భార్య నాగరాణి, 2 కుమార్తెలతో అదే భవనం మొదటి అంతస్తులో ఉంటున్నాడు. గత రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్లిన శ్రీనివాస్ అర్ధరాత్రి వేళ స్థానికుల కేకలు విని చుట్టూ చూశారు. అప్పటికే మంటలు అతడు ఇంటి చుట్టిని ముట్టగా అగ్నిమాపక సిబ్బంది శ్రీనివాస్ కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన సిబ్బంది మిగిలిన పోర్షన్లలోని 20 మందిని కూడా రక్షించారు. 6 ఫైర్ ఇంజన్ల సాయంతో 5 గంటలు శ్రమించి మంటలు ఆర్పేశారు. ఉస్మానియాలో చికిత్స చేస్తుండగానే శ్రీనివాస్, ఆయన ఒక కుమార్తె మృతి చెందారు. అతడి భార్య, రెండో కుమార్తె, మరో 2కి చికిత్స కొనసాగుతోంది.